అనగనగా ఒక ఊరిలో రాము శ్వేత అనే ప్రేమికులుండేవారు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఇంట్లో పెద్దలకి కూడా చెప్తారు. కానీ రాము వాళ్ళ అమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే వేరే అమ్మాయిని చేసుకుంటే ఎక్కువ కట్నం వస్తుందని ఆశ. అందుకు రాము వాళ్ళ అమ్మ అయిన సరళ ఈ పెళ్లికి ఒప్పుకోదు. కానీ రాము పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని మాత్రమే చేసుకుంటా అని గట్టిగా చెప్పడం వల్ల ఇంక చేసేదేమీ లేక రాము శ్వేతకి పెళ్లి చేస్తారు. రాము శ్వేతలకి పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గడుపుతున్నారు. రాముకి ఉద్యోగం రావడంతో వాళ్ళిద్దరూ పట్నం వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పెద్ద ఇల్లు తక్కువ డబ్బుకి అద్దెకి దొరుకుతుంది. తక్కువ డబ్బుకి ఇంత పెద్ద ఇల్లు దొరికిందని ఇద్దరు చాలా ఆనందపడతారు. అలా వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు. శ్వేతకి అన్ని వంటలు మంచి రుచిగా వండుతుంది. రాము ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి మంచి పాయసం చేసి తనతో గొప్పగా చేసావనిపించుకోవాలని పాయసం చేసి తనకి ఫోన్ చేస్తుంది. ఏమండి, ఈరోజు మీకోసం మంచి పాయసం చేశాను, మీరు ఈరోజు కొంచెం తొందరగా రండి అంటుంది. దానికి రాము సరే వస్తా అంటాడు. శ్వేత రాము కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే రాము వస్తాడు. తన కోసం చేసిన పాయసం తీసుకుని రమ్మని చెప్తాడు. శ్వేత ఆ పాయసం తీసుకుని రావడానికి లోపలికెళ్తుంది. కానీ అక్కడ పాయసం కనబడదు. వంట రూమ్ అంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా కనబడదు. తనకి ఏం అర్థం కావటం లేదు. ఇంతలో తొందరగా తీసుకురా శ్వేత, చాలా ఆకలిగా ఉంది. శ్వేత బయటకు వచ్చి ఏమండి, నేను మీకోసం చేసిన పాయసం కనపడటం లేదు అని చెప్తుంది. దానికి రాము ఏంటి, పాయసం కనపడడం లేదా అని షాక్గా అడుగుతాడు. అదేమైనా బంగారమా లేక డబ్బులా ఎవరైనా దొంగిలించడానికి? నువ్వే మొత్తం తినేసి మళ్ళీ కనబడడం లేదని అబద్ధాలు చెబుతున్నావు కదా అని హేళనగా మాట్లాడతాడు. శ్వేతకి కోపం వచ్చి నిజంగా తినలేదండి, మీకోసమే అలానే ఉంచా, కానీ అది ఎలా మాయమైందో నాకే అర్థం కావట్లేదు. రాము దానిని కొట్టిపారేస్తాడు. ఒక్క 10 నిమిషాల్లో పాయసం చేసి తెస్తా అంటుంది శ్వేత. ఇక శ్వేత వంటగదికి వెళ్ళి పాయసం చేసుకొని తెస్తుంది. రాము హ్యాపీగా పాయసం తినడం మొదలు పెడతాడు. పాయసం చాలా బాగుంది శ్వేత, నిన్నలా అన్నందుకు నన్ను క్షమించు అని మళ్ళీ తినడం మొదలు పెడతాడు. కానీ ప్లేట్లో పాయసం మొత్తం అయిపోయి ఉంటుంది. ఏంటి, నా ప్లేట్లో పాయసం ఏమైంది అంటాడు అమాయకంగా. శ్వేత నవ్వుతూ మొత్తం మీరే తిన్నారు కదండి, చాలా బాగున్నట్టుంది పాయసం, అందుకే తొందరగా తినేశారు. కానీ రాముకి ఏం అర్థం కాలేదు. సరేలే, నేనే తిన్నానేమో అంటాడు రాము. తర్వాతి రోజు నుండి ఎక్కడ మంచి తినే వస్తువులు పెట్టినా అవి కనపడకుండా మాయమయ్యేవి. శ్వేతకి ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. రాముకి చెప్పాలంటే భయపడేది. ఇలా కొద్ది రోజులు గడిచాక రాము ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు 1 కిలో యాపిల్ పళ్ళు తీసుకొచ్చాడు. అవి శ్వేతకిచ్చి తను స్నానం చేసి వస్తా అని వెళ్ళాడు. శ్వేత కూడా అవి పక్కన పెట్టి వంటగదిలోకి వెళ్ళి పని చేసుకుంటుంది. రాము స్నానం చేసొచ్చి ఆ యాపిల్ పళ్ళ కోసం శ్వేతని పిలుస్తాడు. శ్వేత, ఇక్కడ యాపిల్ పళ్ళు పెట్టాను కదా, ఎక్కడ పెట్టావు? నాకు తెలీదండి, నేను చూడలేదు. రాముకి కోపం వస్తుంది. నీకు చెప్పే కదా ఇక్కడ పెట్టింది. నేను లేని టైంలో ఎవరైనా ఇంట్లోకి వస్తున్నారా అని కొంచెం అనుమానించినట్టు మాట్లాడతాడు. ఇది గమనించిన దయ్యం కూడా చాలా బాధపడుతుంది. తన వల్ల అనవసరంగా శ్వేతకి ప్రాబ్లం వస్తుందని శ్వేతకి కనపడి నిజం చెప్పాలనుకుంది. ఎప్పుడు తనని బాగా చూసుకునే రాము మొదటిసారిగా కోపడటం చాలా బాధపడేలా చేసింది. అలా బాధపడుతూ ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం రాము ఆఫీస్కి వెళ్ళగానే ఇలా తినే వస్తువులు ఎలా మాయమవుతున్నాయో అర్థం కాక ఈరోజు ఏమైనా సరే ఏం వంట వండను అని మనసులో అనుకుని కూర్చుంటుంది. అలా ఆ రోజు సాయంత్రం వరకు ఏం వండకుండా అలా కూర్చొని ఉంటుంది. పాపం దయ్యంకి ఫుల్గా ఆకలవుతుంది. ఇక చేసేదేం లేక దయ్యం శ్వేత ముందు ప్రత్యక్షమవుతుంది. భయపడకు శ్వేత, నేను నిన్ను ఏం చేయను. నేను ఒక తిండిపోతు దయ్యాన్ని. నువ్వు వంటలు చాలా బాగా వండుతావు. నీ వంటకి ఎవరైనా అభిమాని అవ్వాల్సిందే, అంత బాగా చేస్తావు వంటలు అనగానే శ్వేత చాలా మురిసిపోతుంది. తను చేసిన వంటల గురించి పొగుడుతుంటే శ్వేత ఆనందంలో తేలిపోతుంది. తనకి దయ్యం మీద ఉన్న కోపం మొత్తం పోయింది. జరిగిన దానికి నన్ను క్షమించు. దానికి శ్వేత సరే నిన్ను నేను క్షమిస్తా,
కానీ నిన్ను నేను క్షమించాలంటే ఒక షరతు. అప్పుడు దయ్యం అడిగింది, ఏంటా షరతు అని. నేను నీకు రోజు మంచి వంటలు చేసి పెడతా, కానీ నువ్వు ఎక్కువగా తినకూడదు. నువ్వు మొత్తం తినడం వల్ల మా ఆయనకు నేను ఏమీ రుచిగా వండి పెట్టలేకున్నా. ఇప్పటి నుండి కొంచెం ఎక్కువగానే వండుతాలే. ఇంకా నాకు వంటల్లో నువ్వు సాయం చేయాలి అని షరతు పెడుతుంది. అందుకు దయ్యం సరే అంది. నేను నీకు కనబడినట్టు ఎవరికీ చెప్పకూడదు అని ఆ దయ్యం కూడా శ్వేత దగ్గర మాట తీసుకుంటుంది. ఇక రోజు శ్వేతకి ఆ దయ్యం తన పనులన్నీ చేసి చాలా హెల్ప్ చేసేది. ఇలా కొద్ది రోజులు గడిచాక అనుకోకుండా ఒకరోజు వెంకటగిరి అనే గ్రామంలో 1000 ఇళ్లున్నాయి. ఆ ఊర్లో జనమంతా చాలా పేదరికంలో ఉన్నారు. అదే సమయంలో ఊర్లో సర్పంచ్ ఎన్నికలొచ్చాయి. జనమంతా ఈసారైనా మంచి నాయకుణ్ణెన్నుకుని ఊరిని అభివృద్ధి చేసుకోవాలని ఆశపడ్డారు. ఇదిలా ఉండగా అదే ఊరి చివర ఓ అడవి ఉండేది. ఆ అడవిలో కరుణాకర్ అని దయ్యం ఉండేది. కరుణాకర్ 5 సంవత్సరాల క్రితం అదే ఊర్లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన మనస్తాపంతో మరణించాడు. తన చిరకాల కోరికైన సర్పంచ్ అవడకపోవడంతో ఆత్మగా మారాడు. ఓ రోజు రాత్రి ఆ దయ్యం తనలో తానే ఇలా మాట్లాడుకుంది. పోయిన ఎన్నికల్లో ఒక్కటే ఓటు తేడాతో ఓడిపోయాను. మళ్ళీ త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎలాగైనా సర్పంచ్ నేనే అవ్వాలి. ఖచ్చితంగా గెలిచి తీరాలి అని దృఢంగా నిశ్చయించుకుంది ఆ దయ్యం. మరుసటి రోజు ఉదయం వెంకటగిరి వాసులైన రాము, సోము అనే 2 స్నేహితులు ఒక చోట కూర్చుని ఎన్నికల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. రే సోము, ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటావ్? అందులో సందేహం ఏముందిరా? ఎవరెక్కువ డబ్బులిస్తారో వారే గెలుస్తారు. అయితే ఈ జన్మలో మన ఊరు బాగుపడదురా. అలా అంటావేంట్రా? మన కనీసం ఎన్నికలొచ్చినప్పుడైనా మనిషికి 5,000 చొప్పున వస్తాయి కదా అన్నాడు అమాయకంగా. పిచ్చోడా, వాళ్ళు 5,000 మన చేతిలో పెట్టి 5 ఏళ్లు మనల్ని కొనేస్తున్నారా? ఇకనైనా మనం కళ్ళు తెరవకపోతే మన జీవితాల్ని పరదేశులకు అమ్మేస్తారు. నిజమా? నేనంత దూరం ఆలోచించలేదురా. అందుకే ఈసారైనా మంచి నాయకుణ్ణి చూసి ఎన్నుకుందాం. అప్పుడే మన భవిష్యత్తు బావుంటుంది. ఇంతలో వాళ్లకు శబ్దం వినిపించింది. ఆ దయ్యం కనిపించకుండా ఇలా వాళ్లతో మాట్లాడింది. అందుకే ఈసారి నేను పోటీ చేస్తున్నాను. మీ బతుకులు బంగారుమయం కాబోతున్నాయి. రాము, సోము ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. సోము, ఎవర్రా అది? మాట వినిపిస్తుంది గాని మనిషి కనబడ్డే. సాధారణంగా నాయకులు ఎన్నికలయ్యాక కనబడ్రు. ఈయనెవరో ప్రచారం కూడా కనపడకుండా చేస్తున్నాడు అని సోము తనలో తనే నవ్వుకున్నాడు. ఎవరండి అది? మా ముందుకొచ్చి మాట్లాడండి అనగానే ఆ దయ్యం వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. అది భీకరంగా నవ్వుతోంది. ఆ దయ్యాన్ని చూడగానే ఇద్దరూ హడ్డలిపోయారు. భయంతో వణికిపోయారు. ఎవరు నువ్వు? అని భయంగా అడిగాడు రాము. కంగారు పడకండి. నా పేరు కరుణాకర్. 5 సంవత్సరాల క్రితం ఇదే ఊర్లో సర్పంచ్గా పోటీ చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాను. ఆ బాధతోనే ప్రాణాలు వదిలేశాను. కనీసం ఈ ఎన్నికల్లోనైనా పోటీ చేసి గెలవాలనుకుంటున్నాను. దయచేసి మీ అమూల్యమైన ఓటు నాకే వేయగలరని ప్రార్థన. వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు. ఒక దయ్యం ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటా అని ఆశ్చర్యపోయారు. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఏమీ లేదు, ఓ చిన్న సందేహం. ఏంటది? మీరు చచ్చిపోయే దయ్యమయ్యారు కదా, అయినా కూడా మీకు పదవి మీద కోరిక చావలేదా? పదవి అనేది మత్తు పదార్థం లాంటిది. ఒకసారి రుచి చూస్తే మనిషి చచ్చినా వ్యామోహం చావదు. సరికాని నా ఎన్నికల గుర్తు గాలి. అందరూ దానికే ఓటేసేలా మీరే చూడాలి. మేం నీకు ఓటేయకపోతే అప్పుడేం చేస్తావు? అందులో సందేహమేముంది? నిర్దాక్షిణ్యంగా మీ ఊరంతటినీ నాశనం చేస్తాను అనగానే ఇద్దరూ భయంతో వణికిపోయారు. మర్యాదగా ఊరందరికీ వెళ్ళి చెప్పండి, ఈసారి మీ ఊరోట్లన్నీ నాకే రావాలి. కాదని తెలివితేటలు ప్రదర్శించాలని చూశారో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడరు అని భయపెట్టి వాళ్లను పంపించేసింది. ఆ భయంతో రాము, సోము వెళ్ళి జరిగిన విషయాన్నంతా ఊరి వాళ్ళందరికీ చెప్పారు. ఊళ్ళో వాళ్ళందరూ భయంతో వణికిపోయారు. అలా అందరికీ చెప్తూ వెళ్తున్న రాము, సోములకు రాజు అనే ఓ తెలివైన కుర్రాడు ఎదురుపడ్డాడు. రాము,
సోము, ఏంటలా కంగారుగా పరిగెడుతున్నారు? ఏమైంది? గత ఎన్నికల్లో ఓడిపోయిన కరుణాకర్ దయ్యంగా మారి మళ్ళీ మన ఊరు వచ్చాడు. ఈసారి అతన్ని గెలిపించకపోతే మనందర్నీ చంపేస్తా అంటున్నాడు. దయ్యం పోటీ చేయడమేంటి విచిత్రంగా? అంతా మన కర్మ. దాన్ని ఓడించినా నష్టమే, గెలిపించినా నష్టమే. అది ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి. అదే మనందరికీ మంచిది. ఆలోచన బాగానే ఉందయ్యా, కానీ దాన్ని అమలు చేసేదెలా? దానికి నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చెయ్యండి అని రహస్యంగా వాళ్లకు తన పథకం వివరించాడు. అతని మాటలు విన్న రాము సోము సంతోషంగా వెళ్లి రాజు చెప్పిన మాటల్ని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పారు. కొద్ది కాలానికి ఆ ఊర్లో ఎన్నికలు రానే వచ్చాయి. లెక్కింపు పూర్తయ్యాక ఆ దయ్యం ఘోర పరాజయంతో ఓడిపోయింది. ఆ కోపంలో దయ్యం రాము సోము దగ్గరకొచ్చింది. ఎంత ధైర్యం మీకు? నేనంతలా భయపెట్టినా సరే నన్ను ఓడిస్తారా? మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టను. కంగారు పడకండి కరుణాకర్ గారు, ఇందులో మా తప్పే ఉంది. మీరు చెప్పమన్నదే మేం చెప్పాం. ఏం చెప్పారు? గాలి గుర్తుకే ఓటేయండి అని చెప్పాం. మరెందుకు ఓటేయలేదు? తప్పంతా మీ గుర్తులోనే ఉందండి. గాలి గుర్తు అన్నారు గాని ఆ గాలి ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి వాళ్ళు ఓటేయలేదు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే నమ్మిన ఆ దయ్యం, మీరు చెప్పింది కూడా నిజమే. మళ్ళీ ఎన్నికల్లో తిరిగొస్తాను. ఖచ్చితంగా గెలుస్తాను అని వాళ్ళను వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఊరి జనం సంతోషంగా ఉండసాగారు. నీతి, మంచి నాయకుణ్ణి ఎన్నుకోవడం మన భవిష్యత్తును మనమే అందంగా మలుచుకోవడం లాంటిది.